ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు ఉన్నారని చెప్పిన సీఎం బీఆర్ఎస్ గద్దెలు కూలినప్పుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. 2007లో తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చినప్పటి నుంచి ప్రజలు తనపై అపారమైన ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. పట్నాలోని పేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 4 లక్షల ఇల్లు అందించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందో తెలియదని విమర్శించిన సీఎం ఎన్టీఆర్, వైఎస్ఆర్లకు ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు, ఇంకొక పక్కన మారీచుడు, సుబాహుడు బయలుదేరిండ్రు. మీరు దిగాల్సిందే అని. శుక్రాచార్యుడి గురించి, మారీచుడి గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు. ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి, సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు, బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను, మారీచుడు లాంటి వాళ్ళను, రావణాసురుడు లాంటి వాళ్ళకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. భూ బకాసురులకు, ఈరోజు భూ కబ్జాదారులకు, ఈరోజు హత్యలు చేసేటోళ్లకు, ఆక్రమించుకునేటోళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురువు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు. శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈ రోజు కుట్రల కుతంత్రాలతోనే ప్రజా పాలనను, పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. మనందరికీ ఆరాధ్య